మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మూలాలకు సంబంధించి అమెరికాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్ ల్యాబ్కు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచి భారీగా నిధులు సమకూర్చారని యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ మేరకు తన పదవీకాలం చివరి రోజున అత్యంత సంచలన పత్రాలను విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ఫౌచి అమెరికా కాంగ్రెస్ను తప్పుదో పట్టించారని తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మూలాలకు సంబంధించి యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్డ్ సంచలన పత్రాలను బహిర్గతం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచి యుఎస్ పౌరుల పన్ను చెల్లింపుదారుల సొమ్మును చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు తరలించారని ఆ పత్రాలు వెల్లడించాయి. అక్కడ గబ్బిలాల కరోనా వైరస్లపై అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు చేయడానికి ఈ నిధులను ఉపయోగించారని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు. ఈ పరిశోధనల వల్లే కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయి ప్రపంచాన్ని వణికించిందని, ఈ నిజాన్ని దాచడానికి ఫౌచి అమెరికా నిఘా వ్యవస్థలను తప్పుదోవ పట్టించారని తులసి గబ్బర్డ్ సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయిందనే వాదనను తొలగించడానికి, అది కేవలం జంతువుల నుంచి సహజంగా వచ్చిందేనని నమ్మించడానికి డాక్టర్ ఫౌచి తెర వెనుక పెద్ద నెట్వర్క్ నడిపించారనేది తులసి గబ్బర్డ్ ప్రధాన ఆరోపణ. డిసెంబర్ 2022లో పదవి విరమణ చేయడానికి ముందు ఫౌచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో 38 ఏళ్ల పాటు అధిపతిగా కొనసాగారు. ఈ కాలంలో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసం $1 ట్రిలియన్ విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల అమ్మకాల కోసం ఫౌచి ఈ ప్రమాదకర వైరస్ పరిశోధనలను ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైరస్ బయటకు రాగానే నిజాన్ని దాచడానికి ఫౌచి తన అనుకూల శాస్త్రవేత్తలతో ఒక తప్పుడు రీసెర్చ్ పేపర్ను రాయించారని, దాన్నే ఇంటెలిజెన్స్ వర్గాలకు అధికారిక సమాచారంగా పంపేలా చక్రం తిప్పారని తులసి గబ్బర్డ్ తన పత్రాల్లో పేర్కొన్నారు. ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని లేవనెత్తిన ఇతర శాస్త్రవేత్తలను, ఇంటెలిజెన్స్ విశ్లేషకులను ఫౌచి వర్గం తీవ్రంగా వేధించిందని, వారి కెరీర్లను నాశనం చేస్తామని బెదిరించి నోళ్లు నొక్కేసిందని విజిల్ బ్లోయర్లు ఇచ్చిన సాక్ష్యాలను గబ్బర్డ్ బయటపెట్టారు. జూన్ 2024లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన సమయంలో డాక్టర్ ఫౌచి ప్రమాణం చేసి మరీ అబద్దాలు ఆడారని తులసి గబ్బర్డ్ స్పష్టం చేశారు. ఆనాడు విచారణలో కోవిడ్ మహమ్మారి రాకముందు కానీ, వచ్చిన తర్వాత కానీ అమెరికా నిఘా సంస్థలైన FBI, CIA లతో వైరస్ పరిశోధనలపై ఏమైనా మాట్లాడారని ఫౌచిని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. తాను కోవిడ్ గురించి ఎలాంటి విషయాలు మాట్లాడలేదని ఫౌచి అబద్దం చెప్పారని ఇంటెలిజెన్స్ పత్రాల ద్వారా తేలింది.